మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సేమ్డి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఎస్సీ ఎస్టీలకు చనిపోయిన వారి కోసం ప్రత్యేక శ్మశాన వాటికలు ఏర్పాటు చేసి ఉన్న శ్మశాన వాటికలకు హద్దులు ఏర్పరిచి కాంపౌండ్ వాల్ కట్టించాలని, చనిపోయిన వారికి పొడవు 6 అడుగులు, వెడల్పు 3 అడుగులు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో చంద్రబాబు పరిపాలన కూటమి ప్రభుత్వం చేస్తున్నాడని, ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీల ఓట్ల కోసం అబద్ధపు హామీలు బాబు చంద్రబాబు అని అన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో 4 మండలాల్లో శ్మశాన వాటికలు మెయిన్ రోడ్డు పక్కనే ఉన్నాయి కనుక ప్రభుత్వమే శ్మశాన వాటికల కోసం స్థలం కేటాయించకపోతే ఎస్సీ ఎస్టీలందరూ కలిసి వివిధ రూపాలలో ఆందోళనలు చేసి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సాకే హరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చౌడప్ప, ఎంఆర్పీఎస్ నాయకులు కేశగల్ల వెంకటేశులు, ఎస్సీ సెల్ గుజ్జల రామకృష్ణ, బీఎస్పీ పార్టీ వినయ్, పరమేష్, ప్రసాద్, ప్రదీప్, మల్లికార్జున, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో అయితేనే మన ఉమ్మడి అనంతపురం సత్యసాయి జిల్లాలో ఎస్సీ ఎస్టీలు శ్మశాన వాటి కోసం ఎదుర్కొంటున్న సమస్యలపై ఎస్సీ ఎస్టీ కన్వీనర్ అయినటువంటి రాష్ట్ర అధ్యక్షులు సాకే హరి అన్నగారికి ఈ ప్రోగ్రాం పెట్టి మంచి ప్రోగ్రాం ఇది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్మవరం నియోజకవర్గానికి మేము ఆహ్వానిస్తున్నాం. మంచి ప్రోగ్రాం ఇది. ఎందుకంటే ఇప్పుడున్న పాలకులు ఎస్సీ ఎస్టీల ఓట్లు కావాలి కానీ మనము 3 అడుగులు 6 అడుగులు శ్మశాన వాటి కోసం అడిగితే ఊరికనే గ్రీవెన్సీ అని పేరుకే చెప్పుకుంటున్నారు కానీ గ్రీవెన్సీలో పేపర్లు తీసుకొని మన శ్మశాన వాటి కోసం మన ఇళ్లలో వాళ్ళు చనిపోతే పూడుస్తామో ఆ పేపర్లు తీసుకొని పిక్చర్ వల్ల చేస్తున్నారు అంతవరకే. అంటే ఎస్సీ ఎస్టీలు ఓట్లు కావాలి కానీ ఎస్సీ ఎస్టీలు అయితే చనిపోయినా కూడా పేపర్ల కన్నా అంత అద్భుతమైన మనుషులని ప్రస్తుతం పాలకులు వాటితో మనము పరిగణించబడుతున్నాం. కావున మనం ఎస్సీ ఎస్టీలందరూ ఏకంగా ఉండి ఈ శ్మశాన వాటి కోసం సాకే హరి అన్నగారు ఏర్పాటు చేసిన ఏ కార్యక్రమానికైనా కూడా ధర్మవరం నియోజకవర్గం తరఫున మేమందరూ ఎప్పుడూ ఆయనకు అండదండలుగా ఉంటాం. అదేవిధంగా మన ధర్మవరం నియోజకవర్గంలో అయితే ఎస్సీ ఎస్టీలు ఎక్కడైనా సరే ఊరి బయట రోడ్డు వార్లు ఉన్నాయి శ్మశాన వాటికలు. బత్తపల్లి అయితేనే, ముదుగుపల్లి అయితేనే, తాడికల్లి అయితేనే, ధర్మవరం రూరల్ అయితేనే. కావున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీలకు అయితేనే ప్రతి ఒక్క కులానికి ప్రత్యేకమైనటువంటి శ్మశాన వాటికను ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీలను మెరుగుపరచాలని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఎస్సీ ఎస్టీలంతా ఏకమై ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ తరఫున మేము ఆయనకి హెచ్చరిక చేస్తున్నాం.